హరిశ్రీ గణపతే నమ. అవిఘ్నమస్సు శ్రీ గురుభ్యో నమ. వేద పండితులకు, బ్రాహ్మణోత్తములకు, బుధజనులకు, హైందవ ధర్మం పాటించే వారందరికీ శిరస్సు వంచి నమస్కారం. అది వంటగదిలో దక్షిణ వైపున వాష్ బేసిన్ ఉండొచ్చా? అది చాలామంది ఏదో కన్వీనియంట్గా ఉంటుందండి, మాకు ప్లాట్ఫామ్ పెద్దది ఉందండి, అందుకని మనకు పైప్ లైన్ అనేది సౌత్ నుంచి మాకు వచ్చిందండి, అందువల్ల దక్షిణ వైపు పెట్టుకున్నాను అంటుంటారు అనమాట. అందువల్ల దక్షిణ వైపు అనేటటువంటిది ఎప్పుడైతే వాటర్ ఫ్లో ఉందో అది బయట, ఇంటి బయట కానీ ఇంటి లోపల కానీ అది నీరు స్త్రీ అనమాట. దక్షిణం పిశాచ భాగం అనమాట. అందువల్ల స్త్రీ సూసైడ్ చేసుకునే తత్వం. ఒక స్త్రీని బాధ పెట్టడం, తల్లి కూతురునైనా సరే ఒక స్త్రీని బాధ పెడితే లక్షణాలు అనేవి ఉంటుంది అనమాట. అందువల్ల ఇంటి బయట ఖాళీ స్థలంలో కూడా పంపులు పెడుతుంటారు దక్షిణ వైపు. పెట్టొద్దు. పెట్టినా కూడా డబ్బాల బకెట్లో నీళ్ళు పెట్టి అక్కడ స్టాక్ పెట్టేటితే మానసికమైనటువంటి ఒత్తిళ్ళు విపరీతంగా వస్తాయి. నీరు స్త్రీ, పూల చెట్లు దక్షిణ వైపు పెట్టకూడదు, నీరు దక్షిణ వైపు పెట్టకూడదు. వంటగదిలో అనేటటువంటిది ఎట్టి పరిస్థితుల్లో వాష్ బేసిన్ దక్షిణం పెడితే డమ్మీ చేసేయండి. అది తీసేసేసి తూర్పు వైపు మనకి అవకాశం ఉంటే మార్చుకోవచ్చు. తూర్పు ఏంటంటే సూర్యుడు వచ్చే స్థానం, అది అగ్ని అనేటటువంటి స్థానం కాబట్టి అక్కడ వంట చేస్తే మంచిది. ఉత్తరం వైపు వంట చేసేటట్టయితే అది ఉత్తరం కొద్దిగా కుబేర స్థానం కాబట్టి, అది స్త్రీలకు సంబంధించిన స్థానం కాబట్టి స్త్రీలు కొంచెం ఆటుపోట్లకు లోనవటం అనేది ఉంటుంది, ఆర్థికమైనటువంటి లోటుపాట్లు అనేవి ఉంటుంటాయి అన్నమాట. పడమరేపు వంట చేయొచ్చా అని చెప్పారంటే కొంతమేర చేసుకోవడానికి అవకాశం లేనప్పుడు తూర్పు, కొంతమేర చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయొచ్చు అనమాట. అది శని స్థానం కాబట్టి కొంతమేర పర్లేదన్నమాట. అందువల్ల ఈ వంటగదికి ఏంటంటే ఆ యొక్క ఆగ్నేయ వంటగదికి దక్షిణ వైపున సర్వీస్ వరండా పెడుతున్నారు ఎక్కువగా. అపార్ట్మెంట్లో కానీ ఇండిపెండెంట్ హౌస్లో కూడా బయట వాష్ ఏరియాలు అటువంటి పెడుతున్నారు. పెట్టకూడదు. నీరు అనేటటువంటిది స్త్రీ, ఇది గుర్తుపెట్టుకోండి. ఒక పంపులు ఉంటాం కానీ బకెట్తో నీళ్ళు ఉంటాం కానీ దక్షిణ పెడితే చాలా రకాల సమస్యలు చూస్తాం అనమాట. ఆగ్నేయంలో కూడా చెట్లు వేసి, కొబ్బరి చెట్లు లాంటివి వేసి ఖాళీ స్థలం ఉండి దానికి వాటర్ ఫ్లో పెడతారనమాట. వంటగదిలోంచి నీళ్ళు అక్కడికి వెళ్తాను వాడుకున్న నీళ్ళు. అక్కడ కూడా స్త్రీ మరణాలు అనేటటువంటిది, సూసైడ్ టెండెన్సీలు అనేవి ఉంటాయి. మనకి ధనవంతురాలైనటువంటి స్త్రీ మన ఇంటికి రావాలంటే ఉత్తరం వైపు కుబేర స్థానంలో బకెట్తో నీళ్లు పెట్టినా, ఒక పూల చెట్లు ఉత్తరం వైపు వేసినా వాళ్ళు స్త్రీ సంబంధించినటువంటిది కాబట్టి ఆ పూల చెట్టు కానీ ఆ నీరు కానీ ధనవంతురాలని కోడలు మన ఇంటికి వస్తారు. మన అమ్మాయిలు ధనవంతుల ఇంటికి వెళ్తారనమాట. అందువల్ల అదే ఒక గాబు ఉత్తరం కూడా కానిచ్చి కట్టేటట్టయితే ఈ ఇంట స్త్రీ ఇక్కడ తిష్ట వేయను, మనకి మన కోడలు కూడా వెళ్ళి వాళ్ళ ఇంట్లో తిష్ట వేస్తుంది. కోడ కానిచ్చేసేటప్పుడు కూడా అవి కట్టకూడదు అనమాట. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో మనకి వంటగదిలో కూడా దక్షిణ వైపు సింక్ ఉంటే తీసేసేసేయండి. ఫలితాలు చూసుకోండి కావాలంటే. ఇక్కడ ఒక స్త్రీ నడిపిస్తుందా లేదా, మానసికమైనటువంటి ఒత్తిడి గురవుతున్నారా లేదా. పూల చెట్లు దక్షిణంలో ఉన్న వంటగదిలో కూడా కొందరు ఈ పూల చెట్లు పెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంకా వంటగదిలో ఈశాన్యంలో ఏమన్నా వంట చేస్తుంటారు, వాష్ బేసిన్ ఉంటుంది. ఆ పక్క డైనింగ్లో కూడా ఆ డైనింగ్ వంటగదిలోంచి కూడా కొద్దిగా వాడుకోవడానికి వీలుగా ఒక పెద్ద బెజ్జం పెట్టేసి అటువైపు, అంటే వంటగదిలో డైనింగ్లో దక్షిణం కూడా పెడుతున్నారు. అంటే ఇటు నుంచి కూడా మనకి వాడుకోవచ్చు అని చెప్పి కొందరు పెడుతున్నారు. అక్కడ కూడా కష్ట నష్టాలు అనేటువంటిది వాళ్ళు చూస్తున్నారు అనమాట. అందువల్ల ఎట్టి పరిస్థితిలో గుర్తుపెట్టుకోండి, పూల చెట్లు స్త్రీ తత్వం ఉంటాయి. పెద్ద చెట్లు కాదు, తాటి చెట్లు లాంటివి కాదు. పూల చెట్లు స్త్రీ తత్వం ఉంటాయి, నీరు స్త్రీ తత్వం ఉంటుంది కాబట్టి ఉత్తరం వైపు ఉండేటట్టయితే ధనవంతులైన స్త్రీ మన ఇంటికి రావటం, కొద్దిగా ధనవంతుల ఇంటికి మన అమ్మాయి వెళ్ళటం అట్లా ఉంటాయని కాబట్టి అక్కడ పెట్టుకోండి. అట్లాగే దక్షిణం పిశాచ భాగం కాబట్టి అది యమస్థానం అంటాం కాబట్టి కొద్దిగా దక్షిణ వైపు ఎక్కువ ప్రాబ్లం. పడమర కంటే దక్షిణ వైపు ఎక్కువ ప్రాబ్లం. పడమర కూడా ఈ పూల చెట్లు, నీటి తొట్టులు తక్కువ పెట్టండి. తూర్పు వైపు మొన్న ఓ పెద్ద అంటే కోటలు పెట్టి కడుతున్నారు వాళ్ళు, చాలా గొప్ప వ్యక్తే హైదరాబాద్లో. ఆ యొక్క స్విమ్మింగ్ పూల్ అనేటువంటిది తూర్పు సెంటర్ నుంచి ఆగ్నేయ భాగంలో ఎక్కువ పెట్టారన్నమాట. ఆ ఎక్కువ పెట్టినందువల్ల ఏంది, ఈశాన్య భాగం ఏమన్నా మొదటి సంతానం మీద చూపిస్తుంది, ఆగ్నేయ భాగం ఏమన్నా రెండో సంతానం మీద చూపిస్తుంది. అదేంటంటే శుక్రస్థానం అయిపోద్ది ఆగ్నేయ భాగం. ఎప్పుడైతే అక్కడికి వాటర్ అనేది వచ్చిందో ఆటోమేటిక్గా ఇక వివాహ జీవితాలు అనేటువంటి కొద్దిగా కాంప్లికేషన్ రావడానికి కూడా అవకాశాలు అనేవి ఉన్నాయి. అందువల్ల మన స్థానం తెలుసుకొని ఆ నీరు ఎక్కడ పెట్టాలి ఏంటి, ఉత్తరం కుబేర స్థానం కాబట్టి అక్కడ ఉండాలి. తూర్పు వైపున బోరు కూడా వేయకూడదు అనమాట. తూర్పు వైపున బోరు వేసినా, తూర్పు వైపున నీటి తొట్లు పెట్టినా ఆ తూర్పు అగ్ని సంబంధించినటువంటి సూర్యుడు యొక్క స్థానం కాబట్టి ఆ స్త్రీ కొద్దిగా మానసిక వేదనకు గురవటం, కొన్ని కాంప్లికేషన్స్ అనేటువంటివి వస్తాయి. అందువల్ల అతి ముఖ్యం స్త్రీ
కి నీటికి అవినాభావ సంబంధం ఉంది, స్త్రీకి ఆ పూల మొక్కలకి అవినాభావ సంబంధం ఉంది. కాబట్టి కుబేర స్థానంలో ఉండేటట్టయితే మనకి ఖాళీ స్థానంలో, అది కూడా మన కాంపౌండ్ వాళ్ళకి రుద్దుకోకూడదు. ఆ పూల చెట్టు కాంపౌండ్ వాళ్ళకి ఆనిచ్చి ఆ బకెట్లకి పెట్టకూడదు. అప్పుడు మనకి సుఫలితాలు అనేవి చూస్తాం. ఆ స్త్రీ చాలా ఆనందంగా చాలా హ్యాపీగా ఉండడానికి అవకాశాలు అనేవి ఉంటాయి. ఏ దిక్కు రోడ్డైనా ఎలా ఉన్నా అది. అందువల్ల ఇది చాలా ముఖ్యమైన పాయింట్. కాబట్టి ఆత్మహత్య ప్రయత్నాలు ఎందుకు జరుగుతున్నాయి అంటే దక్షిణ వైపు నీటి వాడకం, ఆ దక్షిణ వైపు బకెట్లో నీళ్లు పెడతాం, దక్షిణ వైపు ఈ యొక్క వాష్ ఏరియాలో వాష్ బేసిన్ పెడతాం, దక్షిణ వైపు సింకులు పెడతాం అనేది కూడా మంచిది కాదనమాట. అది అంతా ఈ శాస్త్రాన్ని అనుసరించి లాభం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మంగళం మహోత్సవం.